ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యం ఒక ఎత్తు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం కోసం 1-2 టెస్టులు కాదు. ఈరోజు మీరు చూస్తే మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం, గర్భిణీ స్త్రీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడం పైన దృష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. ఈరోజు నేను చాలాసార్లు నిన్న కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికీ చెప్పాను, మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది. మనం తినే తిండి పైన, అదే సమయంలో రాత్రుల్లో సరైన నిద్రపోవడం, అంటే మనం మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది. అదే కానీ సరిగా చెడు ఆలోచనలు చేస్తే ఆ చెడు ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అదే సమయంలో ఎవ్రీడే యోగా కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం, మంచి పని చేయడం, ఈ 3 చేయగలిగితే ఈరోజు మీరందరూ ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా చేయాలనే సంకల్పం ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారైతే ఆయన జన్మదిన రోజున ఈ రోజును. రెండోది విశ్వకర్మ. పురాణంలో దేవతలకు శిల్పిగా పూజింపబడతాడు. స్వర్గలోకం, అదే మరిగా లంక, ద్వారక, ఇంద్రప్రస్థవంతి నగరాలు నిర్మించాడు ఆయన. మీరు చూసి ఇంజనీర్లు, శిల్పులు, కార్మికులందరూ కూడా ఆయన దైవంగా పూజింపబడతారు. ఇలాంటి చరిత్ర పురుషులు ఈరోజు జన్మించిన రోజు. ఇది ఒక హిస్టారికల్ డే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు సంకల్పం చేయాల్సింది మీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకుంటామని, పీరియాడికల్గా టెస్టులు ఇవన్నీ చేసుకుంటామని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న విషయం మీరు ఒకసారి చూస్తే అందరూ మాట్లాడుతున్నారు, ఆయిల్ తగ్గించమని, షుగర్ తగ్గించమని, అదే మరిగా ఉప్పు తగ్గించమని. 3 ఈ 3 తగ్గిస్తే చాలా వరకు మనకు ఏదైతే ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం మామూలుగా అయితే ఒక వ్యక్తి ఒక నెలలో అడల్ట్ అయితే 1 లీటరు ఆయిల్ వాడుతున్నారు. ఆప్టిమం 700 మిల్లీమీటర్లు ఎంఎల్ వాడితే సరిపోతుంది. షుగర్ అయితే 500 గ్రాములు వాడుతున్నారు, 300 గ్రాములు వాడితే సరిపోతుంది. సాల్ట్ అయితే ఏదంటే తినకుండా అయోడైజ్డ్ సాల్ట్ 200 గ్రాములు 250 వాడుతున్నారు, 150 వాడితే సరిపోతుంది. ఈ 3 చేసి మీరు చూడండి. మీ ఆరోగ్యం ఇంప్రూవ్ కాకపోతే నన్ను అడగమని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. ఇవి చిన్న చిన్న చిట్కాలే కానీ చాలా వరకు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఈరోజు రేపు ఎల్లుండి మీరు చూసినప్పుడు గైనకాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్, పీడియాట్రిక్, ఆల్ డాక్టర్స్ అందరూ వస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి మీ సేవలన్నీ కూడా మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత కాంప్రహెన్సివ్ డేటాబేస్ కూడా తయారు చేస్తున్నాం. ఆ డేటాబేస్ ప్రకారం ముందుకు పోతారు.